నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒక హెల్తీ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. హెల్త్‌కి అయితే చాలా మంచిది. బ్లడ్‌లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెరగడానికి ఉపయోగపడుతుందంట. అట్లానే హార్ట్ హెల్తీగా ఉండడానికి కూడా బీట్రూట్ జ్యూస్ ఉపయోగపడుతుంది. సో, చూసారు కదా కలర్ ఎంత బావుందో. టేస్ట్ కూడా కొంచెం వగరుగా ఉంటుందండి. కానీ తేనె కలుపుకొని తాగినట్లయితే టేస్ట్ కూడా బానే ఉంటుంది. హెల్త్‌కి అయితే చాలా మంచిది. ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే 3 మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. ఇంకా సైడ్స్ కట్ చేసేసి ముందుగా అయితే తొక్క తీసేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా తొక్క అయితే తీసేసుకోవాలి. తీసేసుకొని ఇంక దీన్నైతే మిక్సీ పట్టేయడమే. చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాను ఇక్కడ నేను. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసి కొంచెం తేనె, కొంచెం నిమ్మరసం వేసుకున్నట్లయితే జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను కట్ చేస్తున్నాను. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అల్లం కూడా చిన్న ముక్కగా కట్ చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేయడమే. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇలా అయితే స్ట్రైనర్తో పిప్పి తీసేసుకోవాలి. పిప్పి ఉంచుకొని తాగినట్లయితే ఇంకా మంచిది. కానీ కొన్నిసార్లు తాగలేమండి. పిప్పి తీసేస్తే కొంచెం బెటర్‌గా ఉంటుంది. పిప్పి ఉన్నట్లయితే కొంచెం తాగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా మొత్తం తీసేయాలి ఇంకా. కలర్ అయితే వేరే లెవెల్‌లో ఉంది గదండీ! నాకైతే చూస్తున్నప్పుడు గూడా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. దీన్నైతే మనము నార్మల్ స్టీల్ గ్లాస్‌లో కాకుండా గాజు గ్లాస్‌లో వేసుకొని తాగాలి. కొంచెం మనకి మంచిగా అనిపిస్తుందనమాట తాగడానికి. నెక్స్ట్ మళ్ళీ చేసుకోవడానికి గూడా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తుంది. నేనైతే ఇక్కడ గాజు గ్లాసులే వాడుతున్నాను. చూడండి కరెక్ట్‌గా 2 గ్లాసులకి సరిపోయింది. ఇంకా ఇష్టం ఉంటే తేనె వేసుకోవచ్చు. లేదంటే అలా గూడా తాగేయచ్చు. ఎలా తాగినా బాగానే ఉంటుంది. ఇక్కడైతే నేనైతే తేనె వేసుకుంటాను. మా హస్బెండ్‌కి అయితే అది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆయన తేనె లేకుండానే తాగుతారు. ఇక్కడైతే నేను ఇది ఈవినింగ్ చేశాననమాట. ఇంకా నాకు మార్నింగ్ పనులు సరిపోవని చెప్పేసి ఈవినింగ్ చేశాను. చేసేసి ఇలా ఎవరి డబ్బా వాళ్ళకి అలా అన్నట్టుగా పోసేస్తాను నేను. ఇంకా నెక్స్ట్ మళ్ళీ గ్లాసులలో వేసేసుకొని తాగడమే. ఇలా బాటిల్స్‌లో వేసుకొని ఇంక ఈ బాటిల్స్‌లో అయితే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మార్నింగ్ లేవగానే తీసి బయట పెట్టేస్తాననమాట. ఇంకా ఆ తర్వాత ఇక కూలింగ్ అనేది పోతుంది. 8 ఆ టైంలో మేము తాగుతాం ఈ జ్యూస్. ఇదండి బీట్రూట్ జ్యూస్. ఇలా రెడీ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక 1 డే యూజ్ అవుతుంది. ఎక్కువ రోజులైతే ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదు. ఇదండి వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.